అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం యమునా నది ఒడ్డున ఉన్నాము. ఐటీఓ దగ్గర ఉన్న యమునా నది బ్రిడ్జి వద్ద ఉన్నాము. అయితే యమునా నదిలో విషం కలిపి ఢిల్లీ ప్రజలను చంపే ప్రయత్నం హర్యానా ప్రభుత్వం చేసిందంటూ కూడా కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ పైన ఇటు ఢిల్లీ ఎన్నికల్లో వేడి పుట్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హామీలకు సంబంధించి కావచ్చు, పోటాపోటీగా అన్ని పార్టీలు కూడా ఇటు ఉచితాల ప్రకటన అయితే జరిగిపోయింది. ఆ తర్వాత ఓటర్లను కొంత ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగానే హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క యమునా నదిలో విషాన్ని కలిపింది, ఢిల్లీ ప్రజలను చంపే ప్రయత్నం చేసింది. ఇతిహాసంలో విన్నాము అనేక సార్లు ఒక రాజ్యం పైన ఇంకొక రాజ్యం దండయాత్ర చేసేందుకు అక్కడి ప్రజలను చంపి ఆ రాజ్యాన్ని కైవసం చేసుకుంటుంటూనే ఇప్పుడు హర్యానా ప్రభుత్వాన్ని చూస్తున్నామంటూ కూడా కేజ్రీవాల్ కామెంట్ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ని కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వెళ్ళడం జరిగింది. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పైన కంప్లైంట్ చేయనున్నారు. ఎన్నికల్లో హామీల్లో భాగంగా గతంలో యమునా నదిని ప్రక్షాళన చేస్తాను, తాగునీటిగా మారుస్తానంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ హామీలన్నింటినీ కూడా మర్చిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం యమునా నదిని కలుషితం చేసింది హర్యానా బీజేపీ ప్రభుత్వం అంటూ కూడా ఆయన బీజేపీ ప్రభుత్వం పైన చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ని కూడా కలవడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్లో దగ్గరికి వస్తున్న కొద్దీ ఇటు పార్టీల నుంచి ప్రజలకు ఏం చెప్పాలో తెలియకనే ఇటువంటి పరిస్థితి తలెత్తింది అనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు. ఒకసారి యమునా నదిని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తిగా కూడా ఢిల్లీలో ఇది సెంట్రల్ ఢిల్లీ నుంచి ఈస్ట్ ఢిల్లీకి వెళ్ళే బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ వద్దనే యమునా నది బ్రిడ్జ్ ఇది. యమునా నది దీని కింద నుంచి ప్రవహిస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్కి యమునా నది వెళ్ళి అక్కడ గంగాలో కలుస్తుంది, అదే త్రివేణి సంగం వద్ద కలుస్తుంది. అయితే యమునా నదిని గత కొద్ది కాలంగా ఢిల్లీ ఇటు హర్యానా దాటిన తర్వాత ఢిల్లీలోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ పూర్తిగా కలుషితం అవుతున్న పరిస్థితి ఉంది. ఢిల్లీ ప్రజలు మెజారిటీగా దీన్ని డ్రైనేజీ కాలువ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంత ఘోరంగా ఈ యొక్క నదిని అయితే కలుషితం చేశారు. మరి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఈ యొక్క యమునా నదిలో విషాన్ని కలపడం దేశంలో ఢిల్లీలో ఉన్న ప్రజలను చంపే ప్రయత్నం చేసిందంటూ కూడా చెప్పడం జరిగింది. మరి దీనిపైన చూడాలి. ఇప్పటికే హర్యానా సీఎం కూడా అరవింద్ కేజ్రీవాల్ పైన ఒక పరువు నష్ట దావాను కూడా వేస్తాను, దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఆమ్ ఆద్మీ చీఫ్కు ఉంది అంటూ కూడా ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. మరి ఇది రాజకీయ పరస్పర ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం పోయి ఎక్కడికి దారి తీస్తుందనేది చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.